మీరు చూస్తున్నారు S8 న్యూస్. వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్, భారత్ సహా వివిధ దేశాలకు ఊరట. మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణ హత్యే, విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం. టీఎంసీ గూండాలకు సిండికేట్ కు ప్రధాని మోదీ చివరి హెచ్చరిక. లొంగిపోండి, లేకపోతే మే 4 తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టమంటూ అల్టిమేటం. రాజమండ్రి విశాఖ మధ్య 3-4వ రైల్వే లైన్ల నిర్మాణం కేంద్రం ఆమోదం. 9,889 కోట్ల రూపాయలతో రాజమండ్రి దువ్వాడ రైల్వే లైన్ల విస్తరణ. దశాబ్దాల మహిళల కలను నిర్వీర్యం చేశాయి. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షంపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు. అమరావతి మావిగన్ 2 నమూనాలను తప్పుపట్టిన వైనం. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజాశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ ప్లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్. 558 షాపులపై పోలీసుల దాడులు. 5,000 మంది సిబ్బందితో స్పెషల్ డ్రైవ్. ఈ 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు చేయించింది నీ పార్టీ కాదా? టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీసిన వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. చివరి ఓవర్ థ్రిల్లర్. చెన్నైపై సన్ రైజర్స్ ఉత్కంఠ విజయం. 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విక్టరీ. అక్షయ తృతీయ ధన్ 20,000 కోట్ల రూపాయల వ్యాపారం. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన పసిడి వెండి ధరలు. ప్రపంచ దేశాలకు చమురు విషయంలో అమెరికా ఊరట కల్పించింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ఆందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేలా అమెరికా ఆంక్షలను సడలించింది. ఇది భారతదేశం సహా వివిధ దేశాలకు భారీ ఊరట కలిగించే విషయం. ఇటీవలే ఇరాన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా కొన్ని రోజులకే మళ్లీ ఆంక్షలను విధించింది. ప్రస్తుతం ఇరాన్ మళ్లీ హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో చమురు ధరల స్థిరీకరణ కోసం అమెరికా రష్యా చమురుపై ఆంక్షలను సడలించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. మే 16వ తేదీ వరకు ఆంక్షల సడలింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే రష్యా నుండి కొత్తగా చమురు కొనుగోలుపై కాకుండా సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి ఇవ్వడం గమనార్హం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో భారత్ గతంలో కంటే 3 రెట్ల చమురును కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న రెండో దేశం భారత్.
భారత రాజకీయాల్లో మహిళలకు చారిత్రక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన సవరణను కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గర్భంలోనే చంపేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభలో ఈ బిల్లు వీగిపోవడంపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఇది కేవలం బిల్లు ఓటమి కాదని భారత మహిళల ఆకాంక్షలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ చారిత్రక తప్పిదంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, జీఎంకే పక్షాలదే ప్రధాన పాపమని నేరుగా ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ పరిణామం తనను తీవ్రంగా బాధించిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం భ్రూణ హత్యతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ये देखकर बहुत दुख हुआ कि जब ये नारी हित का प्रस्ताव गिरा तो कांग्रेस, डीएमके, टीएमसी, सपा जैसी परिवारवादी पार्टियां खुशी से तालियां बजा रही थी. महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजे थपथपा रहे थे. उन्होंने जो किया वो केवल टेबल पर थाप नहीं थी, वो नारी के स्वाभिमान पर, उसके आत्मसम्मान पर चोट थी. और नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती. इसलिए संसद में कांग्रेस और उसके सहयोग के उन सबके व्यवहार की कसक టీఎంసీ గూండాలకు, సిండికేట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరి హెచ్చరిక జారీ చేశారు. లొంగిపోండి, లేకపోతే మే 4 తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. मैं टीएमसी के सभी गुंडों, सभी सिंडिकेट, सभी भ्रष्टाचारियों को एक आखिरी मौका देता हूं. 29 अप्रैल से पहले अपने अपने थाने में आत्मसमर्पण कर लो. यहां पर 23 तारीख के पहले कर लो, क्योंकि 4 मई के बाद कोई भी बच नहीं पाएगा. यहां विष्णुपुर का माफिया बालू, पत्थर, कोयले के अवैध खनन से जुड़ा टीएमसी का सिंडिकेट, कान खोलकर सुन लो, कान खोलकर सुन लो, ये सब छोड़बेना. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజమండ్రి, విశాఖపట్నం మధ్య 198 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైన్, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 9,889 కోట్ల రూపాయలుగా ఉంది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హౌరా, చెన్నై హైడెన్సిటీ నెట్వర్క్ లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ రైల్వే మార్గం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల గుండా వెళుతుంది. తూర్పు తీర రైల్వే కారిడార్లో ఇది అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా సరుకు రవాణాకు కీలకం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. कोलकाता से चेन्नई तक के स्ट्रेच को 4 लाइनिंग किया जा रहा है. उसी के अलग अलग प्रोजेक्ट्स एक एक करके कैबिनेट में लेके जा रहे हैं हम लोग. तो आज जो सेक्शन लेके गए वो है दोवड़ा स्टेशन का नाम है. बेसिकली विशाखापट्टनम एरिया है ये. तो वाइजैग का, विशाखापट्टनम का दोवड़ा स्टेशन से लेके राजमंड्री का निदादवलु स्टेशन, यानी समझो राजमंड्री से लेके विशाखापट्टनम तक का
4 लाइनिंग का प्रोजेक्ट है। ये 3rd एंड 4th लाइन जो बनेगी, इससे 3 बड़े पोर्ट्स हैं जो बहुत इसका इमीडिएट इसको बेनिफिट मिलेगा। काकीनाडा, मछलीपट्टनम, गंगावरम, कोलकाता से लेके चेन्नई तक इसका ये सेक्शन है। हावड़ा चेन्नई हाई डेंसिटी नेटवर्क का सेक्शन है। 198 किलोमीटर्स की रूट लेंथ है। 9,889 करोड़ रुपीस का प्रोजेक्ट है। ईस्ट गोदावरी, कोनसीमा, काकीनाडा, अनकपल्ली, विशाखापट्टनम, ये सारी डिस्ट्रिक्ट्स इससे बेनिफिट होगी। गोदावरी जी पे एक नया ब्रिज बनेगा 4.3 किलोमीटर लंबा। ये भी प्रोजेक्ट बहुत कॉम्प्लेक्स है, कई नदियां हैं इस रास्ते में। 3 मेगा ब्रिजेस बनेंगे, 58 मेजर ब्रिजेस बनेंगे, 416 माइनर ब्रिजेस बनेंगे, 73 अंडरपासेस होंगे, 3 फ्लाईओवर्स होंगे और वायाडक्ट 2.7 किलोमीटर्स होगा। कंप्लीट रेज्ड एलिवेटेड रेलवे लाइन इसमें रहेगी 2.7 किलोमीटर्स। फुल्ली कवच फिटेड रहेगा। हाई डेंसिटी हाई कैपेसिटी के लिए डिजाइन किया जा रहा है। మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దశాబ్దాల మహిళల కలను నిర్వీర్యం చేశాయని, 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ప్రతిసారి కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తూనే ఉందని మండిపడ్డారు. బీజేపీకి మహిళా అధ్యక్షుడిని చేశారా అని సీఎం రేవంత్ రెడ్డి తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1948 నుంచి సెప్టెంబర్ 17 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పాలించినప్పుడు ఏనాడైనా ఓ మహిళను ముఖ్యమంత్రిని చేశారా? ఏ రోజైనా ఒక్క బీసీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముఖ్యమంత్రిని చేశారా? మీకు బీసీల గురించి, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కుందా అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. చేసి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు, దానితో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అడ్డుకోవడం జరిగింది. ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లులో మరి ద్వంద్వ విధానాలతో అవలంబించి మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు 2 నాల్కల ధోరణితో మహిళలను రాజకీయంగా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో, మహిళలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమంలో వెన్నుపోటు పొడుస్తూనే వచ్చింది. 7 సార్లు, నిన్నొక్కటిసారి కాదు, నిన్నేదో మొదటిసారి అనుకుంటే అది తప్పు. కాంగ్రెస్ పార్టీ నిన్నటితో కలిపి 7 సార్లు ఈ యొక్క లోక్సభలో బిల్లు పాస్ కాకుండా తను కానీ తన ద్వారా ప్రోత్సహించబడినటువంటి మిత్రపక్షాల ద్వారా గాని బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం జరిగింది. 1996లో దేవగౌడ గారు ఉన్నప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. 98, 99, 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలు అడ్డుకోవడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లులను చించి స్పీకర్ మీద, ప్రధానమంత్రి పైన వేసేటువంటి ప్రయత్నం ఆ రోజు కూడా కాంగ్రెస్ యొక్క అండతో మరి మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. 2008-10లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ ప్రతిపాదించిన అమరావతి నమూనాతో పాటు వైసీపీ ప్రస్తావించిన మావిగన్ విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఢిల్లీ నిర్మాణం గురించి విజయసాయిరెడ్డి విశ్లేషిస్తూ 1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఢిల్లీ నగరాన్ని నిర్మించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంటు, సెంట్రల్ సెక్రటరియట్ వంటి కీలక భవనాలన్నీ అందులోనే ఉన్నాయి. 1930 కోట్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి 10 కోట్ల రూపాయలు ఖర్చయింది. ప్రస్తుత విలువ ప్రకారం ఇది 10,000 కోట్ల రూపాయలకు సమానం అని తెలిపారు. దీనికి భిన్నంగా అమరావతిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.5 లక్షల కోట్ల రూపాయల అంచనాతో పూర్తిగా అప్పులపై ఆధారపడి నిర్మించడం ఆర్థికంగా వివేకవంతం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజాశీర్వాద సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు, కోపుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని వెల్లడించారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ ఉంటే మేడిగడ్డలో రేవంత్ సభ ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే
ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నిజం గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు. నిన్న పార్లమెంట్లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడడం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావడం కోసం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో ప్రయత్నించలేదని, ఓటింగ్కి ముందు రేవంత్ రెడ్డితో ఆ పార్టీ మహిళా నాయకులు, ఆర్థిక మంత్రి పయ్యావుల వంటి వారు కలవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్లో బిల్లు వీగిపోయిన తర్వాత కూడా రాష్ట్ర బీజేపీ, టీడీపీ ఎంపీలు రేవంత్ రెడ్డితో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పరువును ఢిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఏపీలో ర్యాలీ పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ బిల్లు ఈ సందర్భంలో ఢిల్లీలో వేడుకలు చేయాలనే భావంతో మీరందరూ కూడా ఇక్కడ చెప్పి ఇక్కడ మాట్లాడి మీరు వెళ్లారు. మీరు ఎవరితో కలిశారమ్మా? బిల్లును ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారితో కలిసి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యురాళ్లు అందరూ కూడా కలిసి ఆయనతో కలిసి ఫోటోలు దిగినటువంటి వైనాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. మరోపక్క ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, వారితో పాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీలో ఫోటో దిగినటువంటి పరిస్థితులు. ఇక సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు. వారింట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చూడండి ఒకసారి బ్రేక్ఫాస్ట్.
వర్మ గారు ఇంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లుకు సంబంధించి మీరు వాళ్ళ ఊరేగింపు చేశారు. నిన్న ఇవాళ మీరు ఢిల్లీలో మీకు సంబంధించినటువంటి మహిళా మంత్రులు, శాసనసభ్యురాళ్లు, శాసనమండలి సభ్యురాళ్లు అందరూ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మంత్రులు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈయనేమో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం నగర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. విద్యాసంస్థల పరిసరాలను వ్యసన రహితంగా తీర్చిదిద్ది చిన్నారులు పెడదోవ పట్టకుండా చూడాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక సోదాలు చేపట్టింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం పొగాకులోని నికోటిన్ కు అలవాటు పడడం అనేది మాదక ద్రవ్యాల ఊబిలోకి వెళ్లేందుకు మొదటి మెట్టుగా మారబోతోంది. విద్యాసంస్థల సమీపంలో లభించే పొగాకు ఉత్పత్తుల వల్ల విద్యార్థులు క్రమంగా ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఈ అలవాట్లు చివరకు వారిని చిన్నపాటి నేరాల నుంచి తీవ్రమైన నేరాల వైపు పురిగొల్పి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. ఈ విషవలయాన్ని ప్రాథమిక దశలోనే తుంచివేసేందుకు పోలీసులు ఈ కఠిన చర్యలకు ఉపక్రమించారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సెక్షన్ 6 ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు విక్రయాలు పూర్తిగా నిషిద్ధం. అలాగే మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఈ చట్టాల అమలును పక్కాగా పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలో సుమారు 5,000 మంది సిబ్బంది విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 558 షాపుల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ డ్రైవ్లో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, న్యూ రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొన్నారు. సిపి సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆపరేషన్ను పర్యవేక్షించారు. అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లిపల్లి, ప్రియా టాకీస్ జంక్షన్, గోషామహల్ వంటి రద్దీ ప్రాంతాల్లోని విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నిర్వాహకులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపే సంస్కృతి టీడీపీ పార్టీది అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడివి నువ్వు కాదా అని నిలదీశారు. మల్లెల బాబ్జీ, బంగవీటి రంగా, పింగళి, దశరథరాం, రాజారెడ్డి వీళ్ళందరినీ చంపించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఈ 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు చేయించింది నీ పార్టీ కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నువ్వు విమర్శలు చేస్తూ ఇతరులపై నీతులు చెప్పడానికి సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వం, నరకటాలు కోల్చడాలు చేస్తే వదిలిపెట్టాం. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. ఇక్కడ ఉన్నది సిబిఎన్ 95 అంటే 95 సంవత్సరంలో ఉన్న సిబిఎన్. ఒక 95 ఏళ్ళు వచ్చినాయి నీకు అప్పుడే అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత దూకుడుగా ఉన్నానో అప్పుడు ఎంత దూకుడుగా ఉన్నానో ఇప్పుడు అంతే. రాజకీయాల్లో సేవ చేసే పార్టీలే రావాలి. అమరావతి రైతులు రెండోసారి ఇంకో 17,000 ఎకరాలు ఇచ్చేశారా? ఓహో, ఇదేంటి గొడ్డల పార్టీయా? ఎవరిది చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ? ఎవరిది? కత్తులు తీసుకొని, బాంబులు తీసుకొని, గొడ్డలు తీసుకొని నరికి జనాల్ని చంపినటువంటి, నా వ్యక్తుల్ని చంపినటువంటి రాజకీయ పార్టీ ఎవరిది? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ తెలుగుదేశం పార్టీ. అసలు రామారావు గారు ఎలా చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు? చెప్పులు వేయించినటువంటి దుర్మార్గుడు ఎవరు? నువ్వే కదా. మల్లెల బాబ్జీ ఎలా చనిపోయారు? వంగవీటి రంగా ఎలా చనిపోయారు? అదేవిధంగా పింగళి దశరథరాం ఎలా చనిపోయారు? రాజారెడ్డి గారు ఎలా చనిపోయారు? వీళ్ళందరినీ చంపించింది నువ్వు కాదా? కత్తులు తీసుకొని, బాంబులు తీసుకొని, గొడ్డలు తీసుకొని నరికి చంపినటువంటి రాజకీయ పార్టీ నీది కాదా? నువ్వు ఈ రోజు నీతులు చెబుతున్నావా? అవతలాల మీద విమర్శలు చేస్తున్నావా? వైఎస్ రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులకి 4 రోజుల పాటు ఆశ్రయం ఎలా ఇచ్చావు నువ్వు? అంతెందుకు ఈ 21 నెలల కాలంలో 21 రాజకీయ హత్యలు, వినుకొండలో రషీద్ దగ్గర నుంచి, నంద్యాల సుబ్బారాయుడు దగ్గర నుంచి, ఏదైతే గురజాల నియోజకవర్గం పిన్నెల్లో జరిగినటువంటి కాచి ఇవన్నీ ఎవరు చంపించారు? నీ పార్టీ చంపించింది, నువ్వు చంపించావు. మరి ఇప్పుడు చెప్పు, గొడ్డలి పార్టీ తెలుగుదేశం పార్టీ, కత్తుల పార్టీ తెలుగుదేశం పార్టీ, బాంబుల పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈ 3 కలిపితే టీడీపీ ప్లేస్ లో గొడ్డల్లో గో, అదేవిధంగా బాంబుల్లో బాంబ్, అదేవిధంగా కత్తుల్లో కా తీసుకుంటే
గొబాంకా పార్టీ అని నీ పేరు మార్చుకుంటే నీ పార్టీ పేరు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఉత్కంఠతో ఊగిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం నమోదు చేసింది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న స్థితి నుంచి సన్ రైజర్స్ గట్టెక్కిన తీరు అదరోహో అనాల్సిందే. 195 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 18 పరుగులు అవసరం కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని ప్రఫుల్ హింగేకు అప్పగించాడు. చివరి 2 బంతులకు 2 సింగిల్స్ మాత్రమే రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ట్రావిస్ హైడ్తో కలిసి తొలి వికెట్కు కేవలం 5.5 ఓవర్లలో 75 పరుగులు జోడించి బలమైన పునాది వేశాడు. ఇక మార్చు షాట్ సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే తమ వంతు పోరాటం చేశారు. అయితే సన్ రైజర్స్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. చివరి వరకు పోరాడినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచి చెన్నై ఓటమిని అంగీకరించింది. ఈ గెలుపుతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో మరింత ముందుకు దూసుకెళ్లింది. బంగారం ధరలో ఆకాశాన్ని అంటుతున్న అక్షయ తృతీయ నాడు పసిడి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం వెండి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పర్వదినాన సుమారు 20,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. గతేడాది ఇదే రోజున జరిగిన 16,000 కోట్ల రూపాయల వ్యాపారంతో పోలిస్తే ఇది 25% అధికం కావడం గమనార్హం. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,00,000 ఉండగా ప్రస్తుతం అది 1.58 లక్షల రూపాయలకు చేరింది. వెండి ధర కూడా కిలోకు 85,000 రూపాయల నుంచి ఏకంగా 2.55 లక్షల రూపాయలకు ఎగబాకింది. ఈ భారీ ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు సరళిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. ప్రజలు భారీ ఆభరణాలకు బదులుగా తక్కువ బరువున నిత్యం ధరించేందుకు వీలైన నగల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధరలు పెరగడంతో వ్యాపారం విలువ పరంగా పెరిగినట్లు కనిపిస్తూ ఉన్నా విక్రయించిన బంగారం పరిమాణం తగ్గిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 10 టన్నుల బంగారం, 157 టన్నుల వెండి అమ్ముడవుతాయని అంచనా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్, భారత్ సహా వివిధ దేశాలకు ఊరట. మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణ హత్యే, విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం. టీఎంసీ గూండాలకు సిండికేట్ కు ప్రధాని మోదీ చివరి హెచ్చరిక, లొంగిపోండి లేకపోతే మే 4 తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టమంటూ అల్టిమేటం. రాజమండ్రి విశాఖ మధ్య 3-4వ రైల్వే లైన్ల నిర్మాణం కేంద్రం ఆమోదం. 9,889 కోట్ల రూపాయలతో రాజమండ్రి దువ్వాడ రైల్వే లైన్ల విస్తరణ. దశాబ్దాల మహిళల కలను నిర్వీర్యం చేశాయి. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షంపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు. అమరావతి మావిగన్ 2 నమూనాలను తప్పుపట్టిన వైనం. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు.
చంద్రబాబు ద్వంద్వ వైఖరి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్, 558 షాపులపై పోలీసుల దాడులు, 5,000 మంది సిబ్బందితో స్పెషల్ డ్రైవ్. ఈ 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు చేయించింది నీ పార్టీ కాదా? టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీసిన వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. చివరి ఓవర్ థ్రిల్లర్, చెన్నైపై సన్ రైజర్స్ ఉత్కంఠ విజయం, 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విక్టరీ. అక్షయ తృతీయ ధన్ ధనాధన్, 20,000 కోట్ల రూపాయల వ్యాపారం. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన పసిడి వెండి ధరలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.